నమస్కారం వాజీవార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో టెస్ట్ ఫ్లైట్ విజయవంతం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కేంద్ర బిందువుగా అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం నిలుస్తుంది అన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. సొంత నియోజకవర్గంలో హోంమంత్రి అనిత విస్తృత పర్యటన. ధార్లపూడి రోడ్డుకు శంకుస్థాపన. మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు. జనవరి 12న ఆనంద గజపతి ఆడిటోరియంలో రంగోలీ పోటీలు. ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహిళలు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కేంద్ర బిందువుగా నిలవనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురంలో టెస్ట్ ఫ్లైట్ విజయవంతంగా ల్యాండ్ అయిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఢిల్లీ నుంచి నేరుగా ఎయిర్ ఇండియా విమానంలో భోగాపురం చేరుకున్న మంత్రి మాట్లాడుతూ ఇది ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. ఫ్లైట్లో పైలట్ చేసిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాగతం అనే పర్యటనతో భావోద్వేగానికి గురయ్యానని, ఇది ఎంతో గర్వకారణమని తెలిపారు. భోగాపురం విమానాశ్రయానికి బీజం వేసింది విజనరీ నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని 2016లో అప్పటి కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు కృషితో కేంద్రం నుంచి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ లభించిందని గుర్తు చేశారు. రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎన్ఆర్ఐ సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలిసారిగా విమానం విజయవంతంగా ల్యాండ్ కావడం ఉత్తరాంధ్ర ప్రజలకు గర్వ కారణమని అన్నారు. నిర్వహించిన ఫస్ట్ ఎయిర్పోర్ట్ గ్రౌండింగ్ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో కేవలం 20% కన్నా తక్కువగా ఉన్న పనులు కేవలం 18 నెలల్లోనే 96% పూర్తి చేసి షెడ్యూల్కి ముందే ప్రాజెక్టును ఆపరేటర్ల దశకు తీసుకురావడం గొప్ప విజయమని పేర్కొన్నారు. మాట్లాడుతూ ఒక 10 రెట్లు పెరుగుతున్నప్పుడు రామోహన్ రెడ్డి మంత్రి గారు చెప్పారు. 10 రెట్లు కాదని 31 రెట్లు పెరిగే శాఖ సంబంధం చెప్పినప్పుడు. అలాగే ఒకప్పుడు హంసాబాద్ ఊరు చిన్న ఊరు ఈరోజు కప్పంపట్నంలో హంసాబాద్ ఒక గుర్తింపు వస్తే ఈరోజు మన భోగాపురానికి ఈరోజు ఒకప్పుడు భోగాపురానికి రేపు రానున్న భోగాపురానికి ప్రపంచపట్నంలో ఒక భోగాపురం స్థానం రాబోతుంది. దానికి సహాయ సహకారం అందిస్తున్న బ్యాక్బోన్ అయిన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ ఉత్తరాంధ్ర ప్రధానితో విజయనగర ప్రధానితో మనస్ఫూర్తిగా వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆనాడు విమాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతి గారు, ఈనాడు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు సమన్వయంతో ఈరోజు వారి చొరవతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ని మన విజయనగరం పార్లమెంట్ పరిధిలో భోగాపురం ఎయిర్పోర్ట్ ని నిర్మించుకోవడం చాలా అదృష్టంగా భావించుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఉత్తరాంధ్ర నుంచి ప్రపంచం అంతా కనెక్ట్ అయ్యే దశగా భోగాపురం ఎయిర్పోర్ట్ రావాలి, ఒక పెద్ద ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు కావాలి అనే దిశగా 14-19లో ఆయన ఆలోచన చేస్తే మరి ఆ రోజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి మా గౌరవ గవర్నర్ గారు, అప్పుడు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు, ఇప్పుడు గోవా గవర్నర్ గారు, ఆయన పెద్ద ఎత్తున బాధ్యత తీసుకొని భోగాపురంలో ఎయిర్పోర్ట్ కడితే ఉత్తరాంధ్ర అంతటికీ కూడా ఒక సెంట్రల్ లొకేషన్ అవుతుంది. అభివృద్ధి కూడా శ్రీకాకుళం విజయనగరం జిల్లాకి చేరువుగా ఉంటుంది. అలాగే ఒరిస్సా ప్రాంతం బార్డర్లో ఉన్నటువంటి ఒరిస్సా ప్రాంతానికి కూడా ఒక మంచి ఫెసిలిటీ ఇవ్వచ్చని ఆ రోజు పూసపాటి అశోక్ గజపతిరాజు గారు అనుకున్నారు. దాని నిమిత్తమే దానికి కావాల్సిన పర్మిషన్స్ అన్ని తీసుకొచ్చి 2017-18 సంవత్సరంలో దాన్ని శంకుస్థాపన చేసి ఆ రోజు ల్యాండ్ ఎక్విజిషన్స్ కొంతవరకు అయినా దాన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్లే దశగా దాని ముందుకు ప్రణాళిక వేయడం జరిగింది. గౌరవ కేంద్ర మంత్రి వారు చెప్తున్నారు, ఫ్లైట్ విజయనగరం నుంచి అరకు వ్యాలీ అరకు అంతా సందర్శన చేసి బీచ్ వైపు వచ్చి ఇలా ల్యాండ్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది.
అని చెప్తా ఉంటే ఖచ్చితంగా ఈరోజు ఒక మంచి రోజు విజయనగరం వారికి విజయనగరం ప్రజానికానికి అని నేను తెలియజేసుకున్నాను. ముఖ్యంగా ఈ రోజు ఏదైతే ఈ ఎయిర్పోర్ట్ మూల కారణం గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే నరేంద్ర మోడీ గారికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రధానంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. విజయనగరం ప్రాంతం ఉన్న ప్రజలందరూ కూడా ఉత్తరాంధ్ర ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని సంతోషించి మీ అందరికీ మీ ఇద్దరికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాము. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కేంద్రంగా ఉన్నటువంటి భోగాపురం అంతర్రాష్ట్రీయ విమానాశ్రయంలో మొట్టమొదటిసారి ఈరోజు టెస్ట్ ఫ్లైట్ కింద ఎయిర్ ఇండియా వాళ్ళ తాలూకు సహకారంతో ఇక్కడ ల్యాండ్ చేయించాం. ఇది విజయవంతంగా జరిగినందుకు ప్రతి ఒక్కరికి ఇందులో కాంట్రిబ్యూట్ చేసినటువంటి వారు మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజానికం అందరికీ కూడా ఈ శుభ సందర్భాన్ని శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ల్యాండ్ అవుతున్నప్పుడు ల్యాండ్ అయిన తర్వాత పైలట్ అనౌన్స్మెంట్ చేశారు ఫ్లైట్ లో, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో మీ అందరికీ కూడా స్వాగతం అని. ఆ మాట వినడానికి ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాం. వాస్తవానికి చెప్పుకోవాలనంటే ఈ యొక్క భోగాపురంలో ఎయిర్పోర్ట్ అన్నటువంటి బీజం వేసినటువంటిది మన విజనరీ లీడర్ మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రాంతమైన అభివృద్ధి చెందాలనంటే దానికి ప్రధానంగా కావాల్సినటువంటిది కనెక్టివిటీ. ఇక్కడ నుంచి మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయగలగాలి, ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే అక్కడ నుంచి మన ప్రాంతానికి రాగలగాలి. ఆ కనెక్టివిటీ ఇవ్వడానికి ఇది ప్రధానమైనటువంటి కేంద్రం. ఎయిర్పోర్ట్ మనకి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కూడా పెరుగుతుంది, ఎయిర్పోర్ట్ తో రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, ఎయిర్పోర్ట్ తో ట్రేడ్ కార్గో పెరుగుతుంది, ఎయిర్పోర్ట్ తో అనేక డిపార్ట్మెంట్స్ వచ్చిన తర్వాత జాబ్ క్రియేషన్ పెరుగుతుంది, ఎయిర్పోర్ట్ లో వ్యవసాయానికి అనుసంధానం చేసుకుని వాళ్ళ తాలూకు ఉత్పత్తులు ప్రపంచానికి పంపించే విధంగా ఒక అవకాశం ఎయిర్పోర్ట్ ద్వారా కలుగుతుంది. ఇలా అనేక ఫీల్డ్స్ లో ట్రాన్స్పోర్ట్ కానీ ముఖ్యంగా టూరిజం కానీ ఈ అన్ని ఫీల్డ్స్ లో ఒక్క ఎయిర్పోర్ట్ మనం అభివృద్ధి చేయాలనంటే ఒక ప్రాజెక్ట్ అందరికీ ఉపయోగపడే విధంగా కనెక్టివిటీని పెంచే విధంగా ఇక్కడ చేయాలనే ఆలోచనతో అప్పుడు మన ఉత్తరాంధ్ర నుంచే పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పోసపాటి అశోక్ గజపతిరాజు గారి తాలూకు ఆధ్వర్యంలో ఆనాడు 2016లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం చేసుకోవడం జరిగింది. కానీ తర్వాత ప్రభుత్వం మారడం వల్ల అనేక కారణాల వల్ల అనేక ఇబ్బందులు రావడం వల్ల ఆలస్యమైనా మళ్ళీ ఆ భగవంతుడి అవకాశం నాకు కల్పించాడు. ఈ మూడోసారి ఈ యొక్క ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి మళ్ళీ కేంద్ర మంత్రిగా సివిల్ ఏవియేషన్ శాఖగా నాకు చేసిన తర్వాత ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక వరంగా భావించి ప్రభుత్వ వైద్య కళాశాలల పీపీపీ విధానానికి తాను పూర్తి వ్యతిరేకమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో మహావిశాఖకు చెందిన బ్రాహ్మణ పెద్దలు కాఫీ విత్ ఉండవల్లి అరుణ్ కుమార్ పేట ఏర్పాటు చేసిన గెట్ టుగెదర్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణులు ఐకమత్యంగానే ఉంటేనే రాజకీయ ఎదుగుదల సాధ్యమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ జరిగితే రాష్ట్రానికి ఆశించినంతగా వైద్యులు తయారు కారని, అలాగే సామాన్యులకు వైద్య సేవలు దూరం అవుతాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు శ్రీవాత్సవ, బీజేపీ నాయకులు చెరువు రామకోటయ్య, మాజీ పోలీస్ అధికారి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. పిలుస్తుంటారట, ఎవరో ఒకళ్ళని పిలిచి అంటుంటారు. ఇవాళ నన్ను పిలిచారు. ఇట్స్ నాట్ ఎ క్యాస్ట్ మీటింగ్. అట్ ద సేమ్ టైం మెజార్టీకి బ్రాహ్మిన్సే ఉంటారు. అది ఎవడో ఆపలేము. అరుణ్ కుమార్ వస్తున్నాడంటే బ్రాహ్మణులు రాకపోతే ఎవరు వస్తారు? వైజాగ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. నాకు సంబంధించినంత వరకు నేను ఏదైనా కాస్త పెద్ద ఎత్తున బయటికి వెళ్ళాలి ప్రచారంలో అనుకుంటే ఐ ప్రిఫర్ విశాఖపట్నం. పోలవరం ఇంకోటి అయితే మరి రాజమండ్రిలో పెడతాను, ఎందుకంటే రాజమండ్రి వాళ్ళకి బాగా రెగ్యులర్ టచ్లో ఉంటుంది సబ్జెక్టు. జనరల్గా నేను ఎగెనిస్ట్ క్యాపిటలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ. అటు క్యాపిటలిస్టిక్ తప్పే, ఇటు సోషలిస్టిక్ తప్పే. ఏది కూడా పూర్తిగా ఇది నాది అనుకోవడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. నేనైతే పీపీపీని సపోర్ట్ చేయను. ప్రైవేట్ కాలేజీల్లో ఎఫర్ట్ చేయలేరు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అందుకనే పీపీ పబ్లిక్లో పెట్టారు. పెట్టిన దాన్ని కూడా పీపీపీకి ఇచ్చేయడం అంటే ఇట్స్ ఆల్మోస్ట్ స్లోగా ప్రైవేట్ చేతుల్లో పెట్టేయడం. ప్రైవేట్ చేతుల్లో పెట్టిన తర్వాత ఏదో ఒక దారిలో వాళ్ళు ప్రాఫిట్ కోసం చేస్తారు తప్ప స్టేట్ కోసం 10 మంది డాక్టర్లను తయారు చేయాలని చేయరు. ఎందుకంటే అది బిజినెస్ అది. సో దానికి నేను పీపీపీ పద్ధతి అవనండి, ఇంకో పద్ధతి అవనండి, మెడికల్ కాలేజీ అలాగ వీళ్ళే చేయవలసింది. వైజాగ్ గురించి 1980sలో నాకు బాగా గుర్తు. దీనికి పేరు పెట్టారు హిందూ హెడ్లైన్స్, సిటీ ఆఫ్ డెస్టినీ. కానీ ఇది ఇలాగే ఉండిపోయింది. జనాభా పెరిగారు కానీ
ఇప్పటికైనా వైజాగ్ మీద కొంత రాజశేఖర రెడ్డి గారు చాలా ప్రయత్నం చేశాడు, కానీ ఆయన అర్ధాంతరంగా వెళ్ళిపోయాడు. చూద్దాం చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇది చేసినట్టు గుర్తు. ఏదైనా దీనికి ఉంది పొటెన్షియల్ ఉన్నటువంటి సిటీ మనకి సౌత్ ఇండియాలో మిగతా పెద్ద పెద్ద సిటీస్ తోటి కంపీట్ చేయగల కెపాసిటీ ఉన్న సిటీ వైజాగే. ఇండస్ట్రియల్గా పెరుగుతుంటే పొల్యూషన్ దానికి ఏం చేయాలన్నది ఆలోచన చేయాలి. మనకి ఇవన్నీ ఇంటర్లింక్డ్, దానికి అంత పెద్ద పెద్ద సమస్యలు ఇవన్నీ. నేను సరిపోను, నా లెవెల్ సరిపోదు. బట్ సిటీగా మనకు లేదు, సిటీ లేదు. హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, మెడ్రాస్ ఉంది, అన్ని స్టేట్లకి పెద్ద పెద్ద సిటీలు ఉన్నాయి, మాకు లేదు సౌత్ ఇండియాలో అని అనుకోవడం ఉంది. మాకు అని డెవలప్ చేయాలనుకుంటే విశాఖపట్నంకే ఉన్నాయి ఆ ఛాన్సెస్. నాయి బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణుల సంఘం ఎంతగానో కృషి చేస్తుందని ప్రజా విజయం పార్టీ అధ్యక్షుడు పి షణ్ముఖరావు అన్నారు. నగరంలోని ప్రజా గ్రంథాలయంలో నాయి బ్రాహ్మణుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాయి బ్రాహ్మణులు వివక్షకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారిని రక్షణ కల్పించే 50వ జీవో నెంబర్ పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు టీవీ దుర్గారావు మాట్లాడుతూ బీసీ రక్షణ చట్టం పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డి పైడ్రాజు తదితరులు పాల్గొన్నారు. స్పందించి గత 2 రోజుల కిందట ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఖచ్చితంగా బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేసే విధంగా చేసి ముసాయిదా తీర్మానం పెట్టారు. దాన్ని అసెంబ్లీలో పాస్ చేస్తామని చెప్పి పదం వాడారు. అయితే ఈ బీసీ చట్టం అనేది మా వరకు ఎంతవరకు ఉపయోగిస్తుందా అనేది మేము భవిష్యత్తులో వేచి చూడాల్సి వస్తుంది. మాకు కొన్ని రకాల కూడా ఏంటంటే కొంతమంది బీసీల్లో ఉన్న పెద్దల ద్వారా కూడా మాకు ఈ కొలవెక్కి జరుగుతుంది. కాబట్టి బీసీ చట్టం ఎంతవరకు అనేది మేము ఆలోచించాలి. అదేవిధంగా ప్రభుత్వం మాకు ఆర్థికపరమైన సహాయాలు ఏం చేయడం లేదు. బీసీ ఫెడరేషన్ కాకుండా కార్పొరేషన్ చేసింది. ఆ కార్పొరేషన్కి పైసా కూడా విడుదల చేయలేదు. ఖచ్చితంగా బీసీ కార్పొరేషన్ మాకు న్యాయం జరగాలంటే 1000 కోట్లు మా కార్పొరేషన్ కేటాయించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. ప్రభుత్వం ఇచ్చిన జీవోలు చాలా ఉన్నాయి. 13, 14 జీవో ఉంది. దాని ద్వారా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న షాపుల్లో 105 షాపులు మాకు ఇచ్చి పక్క షాపు కంటే కూడా 50% రాయితీ ఇవ్వాలి. ఆ జీవోలు కూడా ఎక్కడ అమలు కావడం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ హాస్పిటల్స్లో కానీ మాకు మా వృత్తికి ఉద్యోగాలు ఉన్నాయి, అవి కూడా ఎక్కడ ఇవ్వడం లేదు. జీవోలకే పరిమితం కానీ మాకు న్యాయం జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటి మీద ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం జరిగే విధంగా కోరుతున్నాము. నాయి బ్రాహ్మణులుగా పేరైతే బ్రాహ్మణులు, కానీ ఈరోజు ప్రతి గ్రామంలో కూడా వాళ్ళని చాలా చిన్నచూపు చూసే పరిస్థితి, మంగళోడ మాతకోడ ఇలాగా పిలిచే పరిస్థితి కనపడుతూ ఉంది. ఇది చాలా దారుణమైన విషయం. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల్ని సున్నితంగా వాళ్ళని అందంగా మార్చి బయటికి సమాజంలో పంపిస్తున్నటువంటి ఒక వృత్తిని అవమానకరంగా చూడడం అనేది చాలా అన్యాయం అని భావిస్తూ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళని మరింత అప్ టు డేట్ చేసే పద్ధతుల్లో సమాజంలో ముందుగా వెళ్ళేటట్టుగా మనం వాళ్ళని తీర్చిదిద్దడానికి వీళ్ళే కాకుండా ఇట్లాంటి అనేక 25 కుల సంఘాలు 25 కుల సంఘాలను కూడగడుతూ వాళ్ళందరినీ ఒక ఐక్యంగా ప్రజా విజయం అనే పార్టీ తరఫున మనం నడిపిస్తూ ఉన్నాం. అంబేద్కర్ ఆలోచనలు, అంబేద్కర్ అంటాడు అందరికీ గ్యారంటీ ఉద్యోగం, ప్రజలందరికీ ఉన్నత ప్రమాణాలు చదువు, అలాగే ప్రజలందరికీ కూడా ఆరోగ్యం చదువు పని హక్కు ఉన్నప్పుడు మరి ఇంకేమీ ఎవరిని ఆశించవలసిన అవసరం ఉండదు. ఈ దేశంలో ఉన్నటువంటి మంగళాలు మార్చుకోలే కాదు, 78 సంవత్సరాల దేశ స్వతంత్ర పోరాటంలో ప్రజలు సాధించినటువంటి వాటిని ప్రజలకి ఫలాలు చేరటం లేదు. ప్రజల వెనుక ఉన్నటువంటి శ్రమ పడని వాళ్ళకే అన్ని సౌకర్యాలు లభిస్తున్నాయి తప్ప కష్టపడి పనిచేసే వాళ్ళు ఈరోజు ప్రజల్లో తుంపులు పెట్టి కులాలుగా, మతాలుగా, జాతులుగా, భాషలుగా అనేక విధాలుగా ప్రజలు విడదీసే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. ఏకధ్రువ ప్రపంచం లక్ష్యంగా అమెరికా సాగిస్తున్న సామ్రాజ్యవాద యుద్ధాలను ప్రతిఘటించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ విశాఖ శాఖ పిలుపునిచ్చింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. వెనిజులా అధ్యక్షుడు మధురోని విడుదల చేయాలని, అమెరికా సైన్యాలు వైదొలగాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం లక్ష్మి మాట్లాడారు.
అమెరికా సామ్రాజ్యవాదాన్ని యావత్తు ప్రపంచం ఖండించాలని పిలుపునిచ్చారు. వెనిజులా దేశ సార్వభౌమాధికార నియమాలను ఘోరంగా ఉల్లంఘిస్తూ వైమానిక దురాక్రమణ దాడులకు పాల్పడిన దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్య సిలియా ఫోర్లెస్ అత్యంత దుర్మార్గ చట్టవిరుద్ధ పద్ధతిలో కిడ్నాప్ చేయడాన్ని సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ ప్రజా సంఘాలు తామంతూ ఖండిస్తున్నామన్నారు. అనేక అబద్ధాలు ఆడుతూ అనేక అవాస్తవాలతో మేము అక్కడ వాళ్ళు డ్రగ్స్ మాకు సరఫరా చేస్తున్నారు కాబట్టి మేము అనేక సార్లు హెచ్చరించాం వెనిజులాని. ఆ మాట వినడం లేదు కాబట్టి మేము వెళ్ళి వెనిజులా సంబంధించిన దేశం మీద స్వతంత్ర దేశం మీద ఈరోజు అగ్రరాజ్యం ఆ దేశం యొక్క అధ్యక్షుడిని కిడ్నాప్ చేయడం అనేది ప్రపంచ చరిత్రలో ఇప్పుడు జరగలేదు. ఇంతకు ముందు కూడా సద్దాం హుస్సేన్ కానీ గడాఫీని కానీ వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు కలిగి ఉన్నాయనే ఒక అవాస్తవాలని బూచిని మొత్తం కూడా ప్రపంచం అంతా చూపి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి మరణశిక్ష విధించింది. అదే విధంగా ఇంతకుముందు వెనిజులాలో కూడా చావేజ్ ఏదైతే మొత్తం కూడా అక్కడ ఉన్న ఆయిల్ కంపెనీలన్నీ కూడా జాతీయం చేశారో, అమెరికా సంబంధించిన ఆయిల్ కంపెనీలన్నీ ఆ దేశం నుంచి పారదోలారో, దాదాపు అత్యంత రిచ్ కంట్రీ అయినా ఈ రోజు దాంట్లో వెనిజులా ఈ రోజు ఆయిల్ నిక్షేపాల్లో చాలా ధనిక దేశంగా ఉన్నది. వెనిజులా మీద పట్టు సాధించేందుకు ఈ రోజు అబద్ధాలతో అవాస్తవాలతో అమెరికా అగ్రరాజ్యంగా ఈ రోజు వ్యవహరిస్తూ ఈ రోజు అక్రమ పద్ధతుల్లో అధికారం నిలబెట్టుకుంటున్నాడు ఈ రోజు మదురై అని చెప్పేసి అంటుంది. వాళ్ళు మాత్రం అక్రమ పద్ధతుల్లో మొత్తం నిలబెట్టడం లేదా, ఈ రోజు అవాస్తవాలే ప్రచారం చేసి పెద్ద ఎత్తున ఆ దేశ అధ్యక్షుని కిడ్నాప్ చేయడము, ఎక్కడ తరలించారో చెప్పకపోవడము, మా ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేస్తానని చెప్పి ప్రకటించడము, తమ ఆయిల్ కంపెనీలంతా వాళ్ళు మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైంది. నిజంగా డ్రగ్స్ కోసమే వెళ్ళినట్లయితే దాని మీద ప్రకటన చేసి ఉండేది, కానీ దాని మీద ప్రకటన చేయడం లేదు. వెంటనే మేము ఆయిల్ కంపెనీలంతా మేము తీసుకుంటానంటుంది, అదేవిధంగా అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని టేక్ ఓవర్ చేసుకుంటానంటుంది. కాబట్టి ఈ దుర్మార్గాన్ని ఖండిస్తున్నాము. అంతర్జాతీయ న్యాయ సూత్రాలు, అదేవిధంగా ప్రపంచ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన నిబంధనలకు విరుద్ధంగా, మానవ హక్కులకు విరుద్ధంగా ఒక దేశంలో స్వతంత్ర దేశంలో ఆ దేశ అధ్యక్షుడిని ఆ దేశ భూగడ్డ మీద ఈరోజు ప్రపంచ ఉగ్రవాదిగా టెర్రరిస్ట్ గా ఈరోజు అమెరికా వెళ్లి దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు సంక్రాంతి సంబరాలు ఆనందంగా జరుపుకోవాలని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రవా శ్రీనివాస్ అన్నారు. ఆర్యవైశ్య సంఘం కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో రవా శ్రీనివాస్ మాట్లాడుతూ సంఘం ఏర్పాటు జరిగి 92 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ నెల 6వ తేదీన 92 నిత్యావసర వస్తువులను 92 కుటుంబాలకు అందజేస్తున్నట్లు చెప్పారు. సంఘం కార్యదర్శి కాపుగంటి రవి మాట్లాడుతూ 6వ తేదీన కొత్త అగ్రహారం తోష్నివాల మండపం ఎదురుగా మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఉదయం 7 గంటలకు భోగి మంటలు, హరిదాసులతో సంకీర్తనలు ఆలపించడం, ముగ్గులు పోటీలు, గాలిపటములు ఎగురువేత, చిలక జోష్యం వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి ఆర్సిటి వేణుగోపాల్, ప్రాజెక్ట్ చైర్మన్ మామిడిపాక జగన్మోహన్ రావు, కో చైర్మన్ బొడ్డు శ్రీనివాసరావు, కేవీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉదయం 7 నుంచి 10 గంటలకి సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ ఆ సంబరాల్లో భోగి మంట, అలాగే చిలక జోస్యం, హరిదాసు, బసవన్న, రంగోలీ, గాలిపటాలు వేయడం, అలాగా సంక్రాంతికి కావాల్సినవన్నీ కూడా సరదాగా అందరూ కూడా మా కుటుంబం సమేతంగా అందరూ వచ్చి జరిపించుకుందామని నిర్ణయించుకున్నాము. అలాగే మన ఆర్యవైశ్యం సంఘం పెట్టి 92 సంవత్సరాలు జరిగింది. దానికి మాలో ఉన్న పేద ఆర్యవైశ్యులకి 92 మందికి 92 రకాలైన సంక్రాంతి వారు కూడా పండగ హాయిగా సంతోషంగా జరిపించుకోవాలని చెప్పేసి 92 రకాల వారికి ఇవ్వడానికి నిర్ణయించాం. ఆ రోజునే వారికి కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. దానికి మన పెద్దలు మా ఆర్యవైశ్యం గౌరవ అధ్యక్షులు శ్రీ కొలగట్ల వీరభద్ర స్వామి గారి సమక్షంలో వారు మరియు డిప్యూటీ మేయర్ అయిన శ్రావణియమ్మ, కౌశిక్ గారు కూడా వచ్చి ఆ ఒక్క సంబరాలని వేడుకని ఓపెన్ చేసి దిగ్విజయంగా జరిపిస్తారు. మన దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. ఈమె 105వ జయంతి కార్యక్రమం ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో జరిగింది. ఆర్గనైజేషన్ ఆఫ్ రూరల్, అర్బన్ అండ్ ట్రైబల్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం అంబేద్కర్ యూనివర్సిటీ ఉప కులపతి డాక్టర్ రజనీ ముఖ్య అతిథిగాను, తెలంగాణ మాజీ డీజీపీ పూర్ణచంద్ర గౌరవ అతిథిగాను హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు అసిస్టెంట్ ప్రొఫెసర్ తులసి, ఏయూ అధ్యాపకురాలు ENDA పాలు మాట్లాడారు. మూఢనమ్మకాలు ప్రబలంగా ఉన్న రోజుల్లో వాటిని పాలదోలేందుకు ధైర్యంతో ముందడుగు వేసిన మహిళా శిరోమణి సావిత్రిబాయి పూలే అని కీర్తించారు. మన దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు. ఆమె యావత్ మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. జ్ఞానం ఉంటే సరిపోదని, ధైర్యం ఉంటేనే ఆ జ్ఞానానికి సార్థకత ఉంటుందని మహిళలు జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. మన మాతా సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలనేవి రాష్ట్రం మొత్తం పైన మహిళా టీచర్స్తో
మనము ఈ ప్రోగ్రాం చేసుకుందామని చెప్పి మేము ఓరూటు అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ రూరల్ అర్బన్ అండ్ ట్రైబల్ ఎంపవర్మెంట్ సంస్థ మరియు ఏఐబిఎస్పి మేము ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది. మాతా సావిత్రిబాయి పూలే మొదటి పంతులమ్మ మనకు, ముఖ్యంగా ఆడవాళ్ళకే కాదు ఈరోజు బహుజనులందరికీ కూడా ఆవిడ మొదటి పంతులమ్మ. ఆవిడ గుర్తుగా ఆవిడ స్మారకార్థం మేము అవార్డు ఫంక్షన్స్ అనేవి చేస్తున్నాము. ఎందుకంటే పూర్వీకుల గురించి అంటే మాతా సావిత్రిబాయి పూలే గురించి అందరూ కూడా తెలియాలి, టీచర్స్కి అందరికీ తెలియాలి. అంత కమిట్మెంట్తో ఇప్పుడున్న విద్యా వ్యవస్థని అభివృద్ధి చేయాలంటే ఆవిడ యొక్క స్ఫూర్తి అవసరమని ఈ ఆల్ ఇండియా బామ్సఫ్ తరపున, అదే విధంగా ట్రైబల్ ఆర్గనైజేషన్ తరపున మరి అసోసియేట్ ప్రొఫెసర్ అయినటువంటి తిరుపతి యూనివర్సిటీ తులసి మేడం గారి నేతృత్వంలో ఈ రోజున మహాత్మా జ్యోతిరావు పూలే భార్య అయినటువంటి మాతాశ్రీ మరి సావిత్రిబాయి పూలే జయంతి నిన్న జరిగింది. ఆ అవార్డులు వాళ్ళు ఇస్తున్నారు. ఈ అవార్డులకి ఎంతో సమాజంలో సేవ చేసినటువంటి ఎంతోమంది మహిళా ఉపాధ్యాయుల్ని ఎంచుకొని వారికి ఈ రోజున అవార్డులు ఇవ్వటం జరుగుతుంది. ఎందుకనంటే ఈ దేశంలో కానీ సమాజంలో కానీ ప్రపంచంలోనే ఒక మహిళ గనక అభివృద్ధి చెందితే, మహిళ గనక విద్యకి అభ్యసిస్తే ఆ కుటుంబము ఆ సమాజం మొత్తం బాగుపడుతుంది అనేటువంటి నినాదం అనేటువంటిది ఉంది. అందుకనే మనము మాతాశ్రీ సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకుని టీచర్స్ ఎక్కువ మంది మహిళలు ఉంటారు కాబట్టి వాళ్ళు బడికొచ్చేటువంటి పిల్లల్ని మంచి మార్గంలో కనుక పెట్టి వాళ్ళకి విద్యాబుద్ధులు కనుక నేర్పితే సమాజం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. 200 సంవత్సరాల క్రితం ఒక్క నారీమణి మన దేశంలో అంటే నేషనల్ లీడర్స్ చాలామంది చేశారు, కానీ దే హ్యావ్ గాన్ టు అదర్ కంట్రీస్ అబ్రాడ్, వేకెన్ అయ్యి వచ్చి ఇక్కడికి మనకి ఫలాలు అందించారు. కానీ మన ప్లేస్లో నుండి మన వంటగదిలో నుంచి ఒకానొక వివాహిత 10 సంవత్సరాలు ఆమె వివాహం చేసుకొని 17 ఏళ్ల కల్లా ఒక ఉపాధ్యాయురాలు అయిపోయి 7 సంవత్సరాల్లో ఉపాధ్యాయురాలుగా అవగలిగిన సత్తాని విద్యను అభ్యసించి చివరికి ఆమె ఎలాంటి సంస్కరణ వ్యక్తిగా తయారయ్యారంటే ఆ రోజుల్లో బాల్య వివాహాలు, కుల వివక్ష, అంటరాంతనం, సతీ సహగమనం ఇలా ఇన్ని ఉన్నప్పుడు సతీ సహగమనంలో ఆవిడ పార్టిసిపేట్ చేయకుండా ఆవిడ పతికే నిప్పంటించిన గొప్ప మహిళ. విశాఖలో సిఐటియు మహాసభలు డిసెంబర్ 31 నుంచి జరుగుతున్నాయని, ఈ రోజుతో సిఐటియు మహాసభ ముగుస్తాయని, విజయనగరం జిల్లా నుంచి సిఐటియు బహిరంగ సభకు వెళ్లడం జరుగుతుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి శంకర్రావు అన్నారు. విశాఖ సిఐటియు మహాసభలకు విజయనగరం జిల్లా నుంచి పయనమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకుని వచ్చి కార్మిక హక్కులను కాల రాస్తుందని ఆరోపించారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. డిమాండ్ ఈరోజు మోడీ వాటిని రద్దు చేసి కార్మికులకు సంఖ్యలు వేసే విధంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. వాటిని రద్దు చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరొక వైపు ఉత్పత్తికి కీలకమైనటువంటి రైతాంగాన్ని దెబ్బతీసే విధంగా 3 వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు. వాటిని వెంటనే రద్దు చేయాలని చెప్పి రైతులకి పండించే పంటకి గిట్టుబాటు ధర చట్టం చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మొత్తం దేశంలో ప్రజానీకం పైన, చిన్న వ్యాపారస్తుల పైన, షాపు కిరాణా దుకాణాలపైన విపరీతమైనటువంటి ఆర్థిక భారం వేసే స్మార్ట్ మీటర్లని తీసుకొస్తూ విద్యుత్ సవరణ చట్టం చేశారు. ఈ సవరణ చట్టాన్ని రద్దు చేసి విద్యుత్ అనేది రాష్ట్రాల పరిధిలో ఉంచాలని చెప్పి సామాన్యుడికి నాణ్యమైనటువంటి విద్యుత్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈ బహిరంగ సభ జరుగుతుంది. కార్మికులందరికీ కనీస వేతనం, చట్టబద్ధమైనటువంటి హక్కులు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న ఈ భారత కార్మిక వర్గాన్ని ఏకం చేస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ని రక్షించుకుంటాం. శ్రామిక మహిళలకు కనీస వేతనం సాధించుకుంటాం. కార్మిక చట్టాల్ని మళ్ళా నిలబెట్టుకుంటాం. లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు పోరాడతాం. ఈ మోడీ, అమిత్ షా అలాగే అమెరికా సామ్రాజ్యవాదం యొక్క దుందుడుకుతనాన్ని అడ్డుకట్ట వేయాలంటే కార్మిక వర్గం ఐక్యమై ఎర్రజెండా నాయకత్వంలో పోరాటం తప్ప మరొక మార్గం లేదని చెప్పి సిఐటి మహాసభలు ఇచ్చిన పిలుపుని తూచా తప్పకుండా అమలు చేయడానికి పిలుపునిస్తున్నాం. విధ్వంసం 2026 పోరాట ప్రణాళిక విడుదల కార్యక్రమం రామా టాకీస్ కోడెల సమీప అంబేద్కర్ భవన్లో జరిగింది. విధ్వంసం సలహాదారు హైకోర్టు న్యాయమూర్తి పి శ్రీనివాస్, విధ్వంసం కన్వీనర్ భూసి వెంకట్రావు, ఎస్ సుధాకర్లు విధ్వంసం పోరాట ప్రణాళిక డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భూసి వెంకట్రావు మాట్లాడారు. విధ్వంసం 2026 పోరాట ప్రణాళిక లక్ష్యాన్ని వెల్లడించారు. రాజ్యాంగ రక్షణ, మనువాదం, మనస్తత్వం,
కులతత్వాన్ని వ్యతిరేకించడం, రద్దయిన ఎస్సీ సంక్షేమ పథకాలు, పునరుద్ధరణకై పోరాటం, ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ, రిజర్వేషన్ల పరిరక్షణ, అణగారిన వర్గాల గొంతుకై నినందించడం, జనాభా ఆధారంగా సప్లై నిధుల సాధికారికై ఆందోళన, హాస్టల్ రెసిడెన్షియల్ పిల్లల భవిష్యత్తుకై ఒత్తిడి, అట్రాసిటీ దాడులకు వ్యతిరేకంగా, అంతిమంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావజాల పునాదికి రాజ్యాధికారం వైపే విధ్వంసం పయనిస్తుందని వివరించారు. పోరాట కార్యాచరణని మీ ముందు ఉంచుతుంది. నెంబర్ 1 రాజ్యాంగ పరిరక్షణ, నెంబర్ 2 మతతత్వ కులతత్వ ప్రైవేటీకరణ ప్రభుత్వాలని వ్యతిరేకించటం, నెంబర్ 3 గత ప్రభుత్వం రద్దు చేసినటువంటి పథకాల పునరుద్ధరణకు పోరాటం, నెంబర్ 4 పరిశ్రమల రక్షణ ద్వారా రిజర్వేషన్లు పరిరక్షణ, నెంబర్ 5 నోరు లేని అణగారిన వర్గాల గొంతుకై నినదించటం, నెంబర్ 6 సప్లా నిధులు దామాసా ప్రకారం ప్రాతినిధ్యం వహించటం, నెంబర్ 7 హాస్టల్ పిల్లలు, రెసిడెన్షియల్ పిల్లలు మంచి భవిష్యత్తు కోసం కార్యాచరణతో ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వటం, నెంబర్ 8 అట్రాసిటీ వ్యతిరేకించడంతో పాటు అట్రాసిటీకి స్టేషన్ బెయిలుపై వ్యతిరేక పోరాటం, నెంబర్ 9 మేము ఎప్పుడూ కూడా కులవాద పార్టీలకి లేదా మనువాద పార్టీలకి సపోర్ట్ చేసేటువంటి రాజకీయాలకి సపోర్టు చేయకుండా ప్రత్యామ్నాయ నీలి రాజకీయ పార్టీకి నిర్మాణానికి సహకారం. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మురిపి విద్యాసాగర్ రెండోసారి నియమించబడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విద్యాసాగర్ను డీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ ప్రయత్నించిన నేపథ్యంలో ఈ రోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకు అభినందనలు తెలిపారు. అఖిల భారత కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వైఎస్ షర్మిలారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్ సతీష్, మువ్వల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో ఈ స్థానిక ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్న సందర్భంగా ఈ మాలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ప్రతిష్టం చేసి ఉన్న క్యాడర్ను పెంచుతూ కార్యకర్తలకి, నాయకులకి అనుకూలంగా ఉన్న నాయకత్వాన్ని ఈరోజు సెలెక్ట్ చేయడం జరిగింది. చాలా శుభతరుణం. అందులో భాగంగా విజయనగరం జిల్లా అధ్యక్షులుగా మర్పి వినయ్ కుమార్ గారిని రెండోసారి నియమించడం జరిగింది. ఈ అధ్యక్షునిగా శామ్నేట్ శ్రీని గారిని నియమించడం జరిగింది. వీళ్ళిద్దరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వీళ్ళు ఏదైతే ఆదేశాలు ఇస్తారో ఆదేశాల ప్రకారం మీ అందరం కూడా వాళ్ళిద్దరు వెనకాతలా ఉండి ఈ పార్టీ కార్యక్రమాలు అవనివ్వండి, ఆ అభివృద్ధి కార్యక్రమాలు అవని ఏమైనా కార్యక్రమాలకి పిలుపునిచ్చిన వెంటనే మేము స్పందించి మా యొక్క సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అధ్యక్షుడు ఖర్గే గారికి మరియు చైర్మన్ సోనియా గాంధీ గారికి, పార్లమెంట్ ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ గారికి మరియు ఏపీసీసీ అధ్యక్షుడైన శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారికి నాకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. నాకు విజయనగరం జిల్లా అధ్యక్షునిగా రెండవసారి నియమించినందుకు, నా మీద నమ్మకంతో నాకు ఈ పదవి రెండవ కట్టబెట్టినందుకు నేను పార్టీకి ఇంతకు ముందు కన్నా జిల్లాలో గల అందరూ నాయకుల్ని, అధ్యక్షుల్ని, కార్యకర్తలను కలుపుకుంటూ విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానండి. అలానే నన్ను రెండవసారి డీసీసీ అధ్యక్షులుగా ఎన్నుకున్నటువంటి మన విజయనగరం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. కార్యకర్తలు, నాయకులు అందరినీ కలుపుకొని అందరితో చర్చించి నిర్ణయం తీసుకుని సమిష్టిగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. విజయనగరం జిల్లా పట్టణాధ్యక్షులుగా శ్రీ సారంనేని శ్రీనివాస గారిని నియమించారండి. అతనికి కూడా నా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి.
ఇచ్చిన మాట ప్రకారం భోగపురం ఎయిర్పోర్ట్ ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించిన జిఎంఆర్ సంస్థ యాజమాన్యానికి రాష్ట్ర శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభినందనలు తెలిపారు. లాసెన్స్ బే కాలనీలో తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ ఎయిర్పోర్టుకు స్థలము, అనుమతులు ఇచ్చింది తమ వైసీపీ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. 18 నెలల కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. రైతాంగం ఎరువులు దొరక్క క్యూలో నిల్చొని పడ్డ ఇబ్బందులు తెలిసిన విషయమేనని పేర్కొన్నారు. ఒంటరి మహిళలు పింఛన్లు అందక అల్లాడిపోతున్నారని తెలిపారు. అందువల్ల ఈ ఏడాదినైనా ప్రజలు ఇబ్బందులు పడకుండా చక్కని పాలనను అందించే సమర్థతను కూటమి పాలకులు ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నట్లు చెప్పారు. 270 రూపాయలు దొరకవలసిన యూరియా బస్తాన్ని 500 రూపాయలు కొనుక్కునే దేని పరిస్థితి దుస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. కనీసం దాని మీద దృష్టి పెట్టమని వ్యవసాయ శాఖ మంత్రిని అలాగే ముఖ్యమంత్రిని శాసనసభ సాక్షిగా రాయలసీమ తాలూకు ఎత్తిపోతల పథకాన్ని నేనే ఆపించేశాను. నా మాట వచ్చి మా పాత మా గురువో ఫ్రెండో లేకపోతే సహచరుడో లేకపోతే ఆయన తాలూకా గాడ్ ఫాదరో ఏది వాటర్ మేబీ ఆయనకు గౌరవమైన వ్యక్తి ఈయన మీద ఉన్న గౌరవంతో భాష కూడా అభిమానంతో కాదు గౌరవంతో ఆపేశారని చెప్పారు. దాని సమానం ఇవాళ ప్రభుత్వం వచ్చి ఒక వివరణ ఇచ్చింది. ఎందుకు మాట్లాడుతున్నాను నేను? ప్రభుత్వం వివరణ ఇచ్చింది, అది కాదు శుద్ధ అబద్ధమని. 26 డిసెంబర్లో అలా పూర్తి చేస్తాం, ట్రయల్ రన్ వచ్చి జూన్లో ఇస్తామన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, వేదిక మీద రికార్డ్ అది ఒక 6 నెలల ముందు చేయండి అని అన్నారు. అయితే తప్పకుండా మీరు మాకు కావాల్సిన మిగతా అనుమతులు మిగతా అవన్నీ కూడా చేస్తే తప్పకుండా చేస్తామని చెప్పి ఆ రోజు వేదిక మీద నుంచే జిఎంఆర్ గారు కూడా ఉన్నారు, మల్లికార్జున గారు ఉన్నారు. ఈ ప్రాంతవాసి, ఈ ప్రాంతం పట్ల ఆయనకి చాలా మక్కువ. ఆయన వచ్చి అక్కడే మాట ఇచ్చారు. ఆ ఇచ్చిన మాట ప్రకారం వారు ట్రయల్ రన్ని ఇప్పుడేసి జూన్ నెలలో ఆపరేషన్ స్టార్ట్ చేస్తానని ఏదైతే మాట ఇచ్చిందని నిలబెట్టుకుని ఆ సంస్థకి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో భారతదేశంలోని సంస్థ త్వరతో అలాగే ప్రాంత లోకల్గా మా అందరం చొరవ తీసుకుని దానికి కావాల్సిన భూసేకరణని అంతటినీ చేసి దానికి కావాల్సిన డబ్బును కూడా సుమారు 960 కోట్లు 1000 కోట్ల రూపాయల అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు 1000 కోట్లు రిలీజ్ చేసి అందరికీ అందించి అనుమతులు కూడా అన్ని తీసుకొచ్చాం. అన్ని చేసినందుకు మీ ప్రభుత్వం చేసిన ఆ ప్రయత్నానికి తప్పకుండా వాళ్ళు కూడా ప్రైవేట్ సంస్థ ఆ రోజే ఫైనాన్స్ క్లోజర్ కూడా చేసి ఆ రోజే ఒక కన్స్ట్రక్షన్ సంస్థ కూడా ఎల్ఎన్టీ సంస్థకి మంచి సంస్థకి అప్పచెప్పి ఆ కార్యక్రమాన్ని చేసినందుకు మనస్ఫూర్తిగా మా పార్టీ తరఫున మా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే వారికి థ్యాంక్స్ చెప్పారు. మరి వారి తరఫున ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించిన ఆ కుటుంబంతో ఆ మల్లికార్జున కుటుంబంతో మాకున్న సన్నిహిత సహాయం ఇచ్చానికి వారికి వారి ఈ ప్రాంత పట్ల ఉన్న వారి అంకిత భావానికి వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వాజీ వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. మూడు దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకొస్తోంది వాజీవన్ మొబైల్ యాప్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్. 3 దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకు వస్తోంది వాజీవన్ మొబైల్ యాప్, ద ట్రస్టెడ్ న్యూస్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా
ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్ లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఏదైనా వస్తువులు కొనుగోలు చేసినప్పుడు తూనికల్లోనూ కొలతల్లోనూ తేడా వచ్చి మోసపోతున్నట్లయితే 1967 నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని లీగల్ మెట్రాలజీ ఉప నియంత్రకులు మనోహర్ పేర్కొన్నారు. ఈరోజు తన కార్యాలయంలో ఆయన వాజీవన్ న్యూస్తో మాట్లాడారు. ఈ ఏడాది సంబంధించి 3 జిల్లాల పరిధిలోని 219 కేసులు నమోదు చేశామని, వారి నుంచి 1,40,00,000 అపరాధ రుసుము వసూలు చేయడం జరిగిందని అన్నారు. వినియోగదారులకు విస్తృతమైన అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ముఖ్యంగా చేసేది ఏంటంటే, ఇప్పుడు ట్రేడర్స్ వాడే ఈ తూనికలు కొలతలకు సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్, వెయింగ్ ఇన్స్ట్రుమెంట్స్, వెయిట్స్, వీటికి సంబంధించి సరిచూచి ముద్ర వేస్తూ ఉంటాయి. అంటే ఇన్స్ట్రుమెంట్ కరెక్ట్గా ఉంది, పనిచేస్తుందని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఇస్తాం. ఇది కాకుండా మాకు వచ్చిన కంప్లైంట్లు కానీ, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ కానీ, సర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ బట్టి ఇన్స్పెక్షన్స్ కూడా చేస్తుంటాం. ఈ 3 జిల్లాలకు సంబంధించి ముద్ర రుసుము, అంటే ముద్ర వేసేటప్పుడు కొంత రుసుము కూడా తీసుకుంటాం. గవర్నమెంట్ ఫీజు కూడా కలెక్ట్ చేస్తాం అనమాట. దానికి సంబంధించి 1,97,90,674 రూపాయలు కలెక్ట్ చేస్తామండి. 2019 కేసులు రాసామండి. కేసులు రాసి 82,69,100 పెనాల్టీ కింద, అపరాధ రుసుము కింద వసూలు చేసామండి. దానికి సంబంధించి గోల్డ్ రేట్ ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ట్రేడర్స్ 1 mg మెషిన్ వాడుతున్నారో లేదో చూడాలండి. ఆ మెషిన్ డిపార్ట్మెంట్తో ముద్ర అయిందో లేదో కూడా పరిశీలించుకోవాలి. ఇంకేంటంటే బిల్లులోని మీరు తీసుకున్న బిల్లు, మీరు కొనే బంగారానికి సంబంధించి బిల్లు తీసుకోండి ఖచ్చితంగా. ఆ బిల్లులో కూడా స్వచ్ఛత, అంటే ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ క్యారెట్స్లో ఉందో లేదో చూసుకోండి. అలాగే ఈ గోల్డ్కి సంబంధించి రాళ్ళు పొదిగిన వస్తువులు ఉన్నప్పుడు రాళ్ళ బరువు, బంగారం బరువు రెండు వేరువేరుగా వేస్తున్నారా లేదా అనేది పరిశీలించుకోండి. చాలా అవసరాలు ఏం జరుగుతుందంటే, రాళ్ళ బరువు కూడా బంగారం బరువులో కలిపేసి బంగారంలాగే లెక్క కట్టే అవకాశం ఉంటుంది. బంగారం రేటు ఎక్కువ ఉండడం వల్ల మోసపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే పెట్రోల్ పంపుకు సంబంధించి, పెట్రోల్ పంపులో జనరల్గా ఏంటంటే జీరో చూసుకోవాలండి. రీడింగ్ కొట్టించేటప్పుడు జీరో ఉందో లేదో చూసుకోవాలి స్టార్టింగ్లోనే. తర్వాత మీకు ఏమైనా అనుమానం వస్తే అక్కడ 5 లీటర్ క్యాన్ ఉంటుంది, డిపార్ట్మెంట్తో ముద్ర చేసిన 5 లీటర్ క్యాన్ ఉంటుంది. ఆ క్యాన్లను మీరు సరి చూసుకోవచ్చు. నుంచి వాళ్ళ అవగాహన పెరగడం కోసం అవగాహన సదస్సులు కూడా మేము చేయడం జరిగిందండి. మన వినియోగదారుల వారోత్సవాలు కూడా చేసామండి. డిసెంబర్ 18 నుండి 24 వరకు బస్ స్టాండ్లోని, రైల్వే స్టేషన్లోని, తర్వాత మార్కెట్స్లోని, రైతు బజార్లోని, పెట్రోల్ పంపుల దగ్గర, బులియన్కి సంబంధించి వీటి గురించి కూడా పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు చేస్తామండి. ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే మాకు కంట్రోలర్ గారు స్కూళ్ళు కాలేజీల్లో కూడా పెట్టమని, అంటే స్టేట్ హెచ్ఓడి స్కూళ్ళు కాలేజీల్లో కూడా పెట్టమని ఆదేశాలు ఇచ్చారు. అవి కూడా ఏర్పాటు చేస్తామండి. ఈ తూనికల కొలతలకు సంబంధించి ఎటువంటి కంప్లైంట్ చేయాలనుకుంటే 196 టోల్ ఫ్రీ నెంబరు, దానికి మీరు కంప్లైంట్ చేస్తే మేము దానికి అటెండ్ అవుతాం. థ్యాంక్ యూ. సిఐటియు 18వ అఖిల భారత మహాసభలు ముగింపు సందర్భంగా నగరంలోని భారీ కార్మిక ప్రదర్శన నిర్వహించారు. పాత సెంట్రల్ జైల్, సెంట్రల్ పార్క్ నుండి మున్సిపల్ స్టేడియం వరకు కామ్రేడ్లు అరుణ పతాకాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విధానాలను విడనాడాలని, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను మానాలని ర్యాలీ పొడవునా నినందించారు. సాంస్కృతిక ప్రదర్శనలతో ర్యాలీ అట్టహాసంగా సాగింది. ప్రజా నాట్య మండలి విప్లవ గీతాలతో డాబా గార్డెన్స్ మీదుగా ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వరకు ర్యాలీ సాగింది. వేలాది మంది సిఐటి నాయకులు, కార్మికులు ర్యాలీలో పాల్గొన్నారు. అపహాస్యం చేస్తున్నారు భారత రాజ్యాంగం, దేశ భవితతోనే మెలతో చూపే విశ్వరూపం,
సాధించిన చట్టాలే దానికి ప్రతిరూపం. కస్బా హై స్కూల్లో జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సబ్ జూనియర్స్ ఖోఖో పోటీలు నిర్వహించారు. సుమారు వివిధ పాఠశాలల నుంచి 400 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. 15 బాలుర జట్లు, 10 బాలికల జట్లు పాల్గొన్నాయి. పోటీలు క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ రాంబాబు, రంగారావు ధర, బొమ్మల రామారాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు కమల నాభరావు మాట్లాడుతూ పోటీలో ప్రతిభ కనబర్చలో కర్నూలులో జరగబోయే అంతర్ జిల్లాల పోటీలకు పంపించడం జరుగుతుందన్నారు. ఖోఖో క్రీడకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి కోరాడ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. భగవంత్ దాస్ గారి జయంతి సందర్భంగా ఈరోజు కస్బా హై స్కూల్లో సబ్ జూనియర్స్ లెవెల్ ఖోఖో టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క టోర్నమెంట్కి బాయ్స్ నుంచి 15 టీములు, గర్ల్స్ నుంచి 10 టీములు వచ్చి పార్టిసిపేట్ చేసి సుమారుగా 400 మంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ యొక్క టోర్నమెంట్లో విజయనగరం జిల్లా సబ్ జూనియర్స్ టీంని కూడా ఎంపిక చేయడం జరుగుతుంది. మరి వివిధ గ్రామాల నుంచి చాలామంది క్రీడాకారులు వచ్చి మంచి ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ యొక్క టోర్నమెంట్ని భగవంత శిష్య బృందం అందరూ కలిపి ఈ యొక్క టోర్నమెంట్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా జయంతి రోజున చేస్తాం. కిందిసారి కబడ్డీ చేసాం, ఈ సంవత్సరం ఖోఖో చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మన క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ రాంబాబు గారు, రంగారావు గారు, అలాగే నాయుడు మేస్టర్ గారు, మిగతా పెద్దలందరూ కూడా వచ్చి పూజా కార్యక్రమం చేసి ఈ యొక్క కస్బా హై స్కూల్ హెచ్ఎం గారు పూజా కార్యక్రమం చేసి ఈ యొక్క టోర్నమెంట్ని దిగ్విజయంగా జరిపించుతున్నారు. మరి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ తలా చేసి ఇంత దిగ్విజయంగా జరిపించడానికి పాయకరావుపేట నియోజకవర్గంలో రాష్ట్ర హోంమంత్రి అనిత విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్ రాయవరం మండలం దార్లపూడి గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంత్రి దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. దార్లపూడి గ్రామంలో నబార్డు నిధులతో ₹1 కోటి నిర్మించబోయే రహదారికి ఆమె శంకుస్థాపన చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన కావడంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తారు. అలాగే దార్బంది బాలికల విద్యాలయంలో ₹2,05,00,000 వ్యయంతో నిర్మించిన టైప్ 4 హాస్టల్ను మంత్రి అనిత ప్రారంభించారు. నిత్యం పరిశోధనలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఒక సీనియర్ లెక్చరర్. భౌతిక శాస్త్రంలో కొత్త పరిశోధనలు చేసి విద్యార్థులకు సులభతరంలో అర్థమయ్యేలా చేస్తున్నారు. ఈయన చేసిన పరిశోధనలు అంతర్జాతీయ వేదికపై మెరిశాయి. ఇంతకీ ఎవరా సీనియర్ అధ్యాపకులు, ఆయన చేసిన ప్రాజెక్టులు ఏంటి? వాచ్ ద స్టోరీ. ప్రయోగాలు చేయాలంటే పెద్ద ల్యాబులు ఉండాల్సిన అవసరం లేదు ఆయనకు. ఆయన చేసిన ప్రాజెక్టులు అంతర్జాతీయ వేదికపై మెరిశాయి. ఆయనే విజయనగరం జిల్లాకు చెందిన భౌతిక శాస్త్ర సీనియర్ అధ్యాపకుడు డాక్టర్ జోగా చంద్రశేఖర్. భౌతిక శాస్త్రం అంటే చాలా మందికి ఫోబియాతో ఉంటారు. కానీ ఈ లెక్చరర్కు భౌతిక శాస్త్రం అంటే అమితమైన మక్కువ. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా తక్కువ ఖర్చుతో ప్రయోగాలు చేసి పలువురికి స్ఫూర్తినిస్తున్నారు ఈ మాస్టారు. ఇటీవల పంజాబ్లోని రోపర్ ఐఐటిలో నిర్వహించిన అంతర్జాతీయ వేదికపై పీవీసీ పైపు, పక్షి బొమ్మ, స్ట్రాలు, నీటితో నింపిన గొట్టాన్ని ఉపయోగించి ధ్వని ఉత్పత్తిపై ప్రయోగాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. వ్యక్తిగత విభాగంలో 1, టీంతో చేసిన ప్రదర్శనలో 1, ఉత్తమ ప్రగతి విభాగంలో ఒక్కొక్కటి చొప్పున 3 బహుమతులు చంద్రశేఖర్ అందుకున్నారు. ఈ నెల 16 నుంచి 20 వరకు పంజాబ్లో నిర్వహించిన అంతర్జాతీయపై క్లిష్టమైన అంశాలపై జరిగిన స్టేజ్ షోలో నేషనల్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా కాన్పూర్ బృందంతో కలిసి రాష్ట్రం నుంచి చంద్రశేఖర్ ఒక్కరే పాల్గొన్నారు. ఫిజిక్స్ టీచర్స్ సంస్థకు రాష్ట్ర అధ్యక్షుడిగా, సమగ్ర శిక్షా విభాగం విశాఖ ప్రాజెక్ట్ సమన్వయకర్తగా కూడా ప్రస్తుతం ఆయన ఉన్నారు. పీవీసీ పైపు,
పక్షి బొమ్మ, స్ట్రాలు, నీటితో నింపిన పారదర్శక గొట్టం, వాటితో ధ్వని ఉత్పత్తి, పౌనఃపుణ్యం తదితర ప్రయోగాలను వివరించారు. ఈ వేదికపై ధ్వని శబ్దాన్ని కాంతి కిరణాలతో చూపించినందుకు గాను అక్కడ ఉన్నవారు ప్రశంసల వర్షం కురిపించారు. తరంగ వేగం, తన్యత, తరంగ దైర్ఘ్య సాంద్రత, వాటి మధ్య సంబంధాలను వివరించారు. తరంగ ధైర్యం, తరంగ కంపన పరిమితి, అణుధైర్య తరంగాలు, తిరియక్ తరంగాలు తదితర వాటిని స్ట్రాలు ఉపయోగించి సరళంగా ప్రయోగపూర్వకంగా తెలియజేశారు. కాగితాలతో తయారు చేసిన శంకు ఆకారాలు, పీవీసీ పైపుతో ప్రక్షేపక కణం వ్యాప్తి, మూఢనమ్మకాలను పారదోలే ప్రయోగాలను చేశారు. వ్యక్తిగత విభాగంలో అతను పేరుపై పేటెంట్ ఉన్న సమాంతర కాంతి కిరణాలను ఉత్పత్తి చేసే పరికరాన్ని ఉపయోగించి కాంతి ధర్మాలను ప్రయోగపూర్వకంగా వివరించారు. భౌతిక శాస్త్రంలో నిత్యం పరిశోధనలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న చంద్రశేఖర్ మాస్టారు చేసిన కృషి మరింత సత్ఫలితాలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకుని రావాలని ఆశిద్దాం. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఫిజిక్స్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది నిర్వహించారు. దీనికి సుమారుగా 46 దేశాల నుంచి చాలామంది సైంటిస్టులు, మంచి ప్రతిభావంతులైనటువంటి ఫిజిక్స్ ఎక్స్పర్ట్స్, అలాగే విద్యార్థులు, స్కాలర్స్, వీళ్ళందరూ కూడా మన భారతదేశం నుంచి కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అయితే నేను అక్కడ ఇండివిజువల్ టీంలో సమాంతర కాంతి కిరణాలు ఏ విధంగా ప్రయాణం చేస్తాయి, దాన్ని ఉపయోగించి మనం విద్యార్థులకి కాంతికి సంబంధించినటువంటి ధర్మాలన్నింటినీ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనేటటువంటిది ఇండివిజువల్ వెబ్లో ప్రదర్శించడం జరిగింది. అదేవిధంగా టీమ్గా కూడా మేము ఒక స్టేజ్ షో అనేటటువంటిది ఈ అంతర్జాతీయ సదస్సులో 1.5 గంటల మాకు అవకాశం దొరికింది. మన భారతదేశంలో ఉన్నటువంటి న్యూక్లియర్ ఫిజిసిస్టు, ఐఐటి కాన్సెప్ట్స్ ఆఫ్ ఫిజిక్స్ ఆథర్ అయినటువంటి పద్మశ్రీ హెచ్సి వర్మ గారి ఆధ్వర్యంలో అన్వేషిక టీంతోని మేము 8 మంది అక్కడ స్టేజ్ షో చేశాము. ఆ 8 మందిలో దక్షిణ భారతదేశం నుంచి నేను ఒక్కడనే అక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ స్టేజ్ షోలో ఏంటంటే భౌతిక శాస్త్రంలో ఉన్నటువంటి క్లిష్టమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా విద్యార్థులకి సింపుల్గా, అదేవిధంగా లో కాస్ట్ మెటీరియల్స్తో ఏ విధంగా చెప్పొచ్చు అనేటటువంటిది ఆ స్టేజ్ షోలో చూపించాము. అందులో ఆ స్టేజ్ షోలో కూడా నేనేంటంటే ధ్వని అనేటటువంటిది ఏ విధంగా ఉత్పత్తి అవుతుంది, ధ్వని నుంచి మనం ఆ ఫ్రీక్వెన్సీ కానీ, యాంప్లిట్యూడ్ కానీ, వేవ్ క్యారెక్టరిస్టిక్స్ కానీ ఇవన్నీ కూడా మనం టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలని చదవడం జరుగుతుంది. అయితే దాన్ని మనం స్టేజ్ షోలో చూపిస్తున్నప్పుడు సౌండ్ వింటాము, కానీ నేనేం చేశానంటే వినడమే కాదు ఆ సౌండ్ని ఎలా చూడగలం అనేటటువంటిది కూడా నేను ఆ స్టేజ్ షోలో చూపించడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఏంటంటే అసలు మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు జ్యోతి ప్రజ్వలనం చేసి శంఖం అనేటటువంటిది ఊదడం జరుగుతుంది. ఇది మనకు అందరికీ తెలిసిందే. అయితే నేను అక్కడ ఏం చేశానంటే శంఖం లేకుండానే మనం ఎప్పుడూ కూడా మనకు చూడండి, ఈ పైప్ మీరు అందరూ చూసే ఉంటారు. ఈ పైప్ అనేటటువంటిది ఖాళీ హోల్, ఇందులో ఏమి లేదండి. సో ఈ పైప్ను ఉపయోగించి కూడా మనం శంఖం ఎలాగైతే సౌండ్ వస్తుందో దాన్ని అక్కడ నేను ఫస్ట్ ప్రారంభించేటప్పుడు ముందు దీంతోనే స్టార్ట్ చేశాను. సో అందరూ దీంతో చాలామంది ట్రై చేశారు కూడా ఊదడానికి, కానీ మామూలుగా ఊతేది రాదు. మన శంఖం కూడా ఊదాలనుకుంటే దానికి ఒక టెక్నిక్ ఉపయోగించాలి. సో ఏంటి అది, ఫిజిక్స్ ఇందులో ఏ విధంగా ఉంది, సింపుల్గా నేను చేసింది నా పెదాన్ని వైబ్రేట్ చేస్తూ నేను దీంట్లో మామూలుగా గాలిని ఊదడం జరిగింది. ఎంత సౌండ్ వచ్చిందో చూడండి. సింపుల్గా మనం ఇలాంటి సీ పైపులు మనకు అందరికీ అవి ఉంటుంది, కానీ దీంట్లో ఉన్న ఫిజిక్స్ ప్రిన్సిపల్ ఏంటి, ఏ విధంగా మనం విద్యార్థులకి చెప్పవచ్చు, అలాగే విద్యార్థులు కూడా ఇలాంటి వాటిని ఉపయోగించి ఏ విధంగా నేర్చుకోవచ్చు అనే తపన ఉన్నట్లయితే ఇలాంటి మెటీరియల్స్తో ఫిజిక్స్ కాన్సెప్ట్స్ని చాలా నేర్చుకోవచ్చు. మనం స్ట్రాస్ను ఉపయోగించి తరంగాలు ఎలాగా ప్రొడ్యూస్ అవుతాయి, ఆ తరంగాల యొక్క చలనం ఏ విధంగా ఉంటుంది, శక్తి ఏ విధంగా ప్రసారం జరుగుతుంది, అందులో ఆ తరంగాల యొక్క అభిలక్షణాలు, పౌనఃపుణ్యం గురించి, కంపన పరిమితి గురించి, తరంగదైర్ఘ్యం గురించి, వాటి మధ్య రిలేషన్ గురించి, ఇవన్నీ కూడా సింపుల్గా మనం యూజ్ చేసినటువంటి స్ట్రాలు ఏవైతే ఉంటాయో ఆ స్ట్రాల ద్వారా కూడా అక్కడ నేను ప్రదర్శించడం జరిగింది. అంతేకాకుండా మనకి అక్కడ గురుత్వాకర్షణ సంబంధించి వాళ్ళు చెప్పేటప్పుడు ప్రతి వస్తువు కూడా గురుత్వాకర్షణ కిందకి పడిపోతుందని వాళ్ళు చూపించడం జరిగింది. అయితే దాంట్లోనే నేను ఏంటంటే గురుత్వాకర్షణను చూపిస్తూనే మూఢనమ్మకాలని మనం ఎలాగ పారద్రోరాలి, అందరూ మూఢ విశ్వాసాలతో ఇంకా ఉండకూడదు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఒక ఎక్స్పెరిమెంట్ని నేను అక్కడ కూడా చూపించాను.
వాజీ ఛానల్ ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందజేస్తూ మహిళలను ప్రోత్సహిస్తూ రంగోలీ పోటీలను నిర్వహిస్తూ వస్తుంది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా జనవరి 12వ తేదీన ఆనంద గజపతి ఆడిటోరియంలో వాజీవన్ ఛానల్ ఆధ్వర్యంలో రంగోలీ పోటీలు నిర్వహిస్తుంది. విలువైన బహుమతులను అందజేస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వాజీవన్ ఛానల్ను సంప్రదించి రంగోలీ పోటీల్లో పాల్గొనడానికి తమ పేర్లు నమోదు చేసుకుంటారని కోరుకుంటున్నాం. వాజీవన్ ఛానల్లో నిర్వహిస్తున్న రంగోలీ పోటీల్లో పాల్గొనడానికి నగరంలోని ఆర్ఎస్ అకాడమీ జూనియర్ కళాశాల విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. వాజీవన్ ఛానల్లో వారు చెబుతున్న అభిప్రాయాలేంటి ఇప్పుడు చూద్దాం. ఎవ్రీ సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన వాజీ ఛానల్ వాళ్ళు వచ్చే 12వ తారీఖున ఆనంద గజపతి ఆడిటోరియంలో ముగ్గుల పోటీ కండక్ట్ చేస్తున్నారు. ముగ్గులు వేయడం అనేది ప్రతి ఆడపిల్లకు ఉండాల్సిన లక్షణం. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ సాంప్రదాయాలు సంస్కృతి అన్నీ నేర్చుకోవాలి. కాబట్టి వాజీ ఛానల్ వాళ్ళు ఈ సంస్కృతి సంప్రదాయాలు అందరినీ తెలియజేయాలని ఈ పోటీని ప్రారంభిస్తున్నారు. అందరూ దానిలో పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తున్నాము. వాజీ టీవీ వాళ్ళు ఆనంద్ గజపతి ఆడిటోరియంలో 12th జాన్న రంగోలీ కాంపిటీషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. రంగోలీ అంతరించిపోతుంది కాబట్టి వాళ్ళు ఇది పాస్ట్ 30 years నుంచి చేస్తున్నారు. సో అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. సంక్రాంతి వచ్చిందంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ముగ్గుల పోటీ. సో ముగ్గులు ప్రతి ఒక్కరి ఇంటి ముందు కూడా డైలీ కళ్ళప్ప చల్లి ముగ్గు ఎలా అయితే పెడతారో, ఈ సంక్రాంతి సంబరాలు వచ్చాయంటే ఆటోమేటిక్గా ముగ్గులు విత్ కలర్స్ పెయింట్ చేయడం అనేది మనకు అలవాటు, మనకున్న సాంప్రదాయం అది. సో ఈ నెల జనవరి 12వ తేదీన ఎన్ గజపతి గారి ఆడిటోరియంలో ముగ్గుల పోటీ నిర్వహించబడుతుంది. అక్కడ అందరూ వచ్చి పాల్గొనండి. సంక్రాంతి వచ్చిందంటే ప్రతి ఒక్కరూ ముగ్గుల పోటీ ఎక్కువ పాల్గొనడానికి ఇష్టపడతారు. అందుకని మన వాజీ ఛానల్ వాళ్ళు ఈ ఆనంద గజపతి ఆడిటోరియంలో ఈ జనవరి 12వ తేదీన ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ముగ్గుల పోటీకి వచ్చి ఖచ్చితంగా పాల్గొనండి. మనకి దగ్గరలో సంక్రాంతి పండుగ వస్తుంది. సంక్రాంతి పండుగ అంటే ప్రతి ఒక్క మహిళకి ముందుగా గుర్తొచ్చేది ముగ్గుల పోటీలు. అలాగే మనకి వాజీ ఛానల్ వారు జనవరి 12న ఆనంద గజపతి ఆడిటోరియంలో ఈ యొక్క ముగ్గుల పోటీని నిర్వహిస్తున్నారు. వారు నిర్వహిస్తున్న ఈ ముగ్గుల పోటీలో ప్రతి ఒక్క మహిళ పాల్గొని బహుమతులు గెలుచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఉత్తరాంధ్ర ప్రాంతంలో పచ్చదనాన్ని పెంపొందించే దిశగా మరో ముందడుగు పడింది. ఈ ప్రాంతంలోని అతి నర్సరీగా గుర్తింపు పొందిన గోపి నర్సరీని పార్తీపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. నర్సరీని సందర్శించిన కలెక్టర్ అక్కడ ఏర్పాటు చేసిన వివిధ విభాగాలను, మొక్కల నాణ్యతను, అత్యాధునిక సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఇంతటి భారీ స్థాయిలో అన్ని రకాల మొక్కలు ఒకే చోట లభించే సమగ్ర నర్సరీని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. నర్సరీ నిర్వాహకులు టి గోపిరాజ్కు పలు విలువైన సూచనలు అందజేస్తూ ఈ కేంద్రం రైతులకు, ప్రకృతి ప్రేములకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షించారు. గిరిజన ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు లేమి వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని పార్తీపురం జిల్లాకు 105 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. రహదారులు పూర్తి కావడం ద్వారా గ్రామాల మధ్య రాకపోకలు సులువవుతుందని పేర్కొన్నారు. గత సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలకు 1300 కోట్ల రూపాయలు కేటాయించి పనులు చేపట్టామని మంత్రి గుర్తు చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాల అభివృద్ధి కోసం జిల్లా వ్యాప్తంగా ఆశ్రమ పాఠశాలలో టాయిలెట్స్, బాత్రూంలు, ఆర్ఓ ప్లాంట్లు, మెస్లు అభివృద్ధి కోసం పార్తీపురం జిల్లా మొత్తం 4.35 కోట్ల, రాష్ట్ర వ్యాప్తంగా 37.57 కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు కల్పిస్తున్నారు అంటే అది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల ఈరోజు జరుగుతుందని మనం గర్వంగా చెప్పుకోగలం. అలాగే ఈరోజు ఏదైతే పంచాయతీరాజ్ వ్యవస్థని అన్న మన అభిమాన నాయకుడు, మన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఎక్కడైనా గిరిజన రహదారులకు ఇబ్బంది కలుగుతుందంటే వెంటనే స్పందించి ఈరోజు మనకు రహదారి సౌకర్యాలు కల్పిస్తున్నారు.
మనకి సెంట్రల్ నుంచి ఏమైనా ఫండ్స్ రావాలి అంటే మోడీ గారు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మన యువనేత లోకేష్ బాబు గారు వెళ్ళడంతోనే ఆయన లోకేష్ బాబు గారు అడగడమే తడువు ఇస్తున్నారు. యువ నాయకులు నేను ప్రోత్సహిస్తాను అని భుజం తట్టి ప్రధానమంత్రి మన యువ నాయకుడిని చూసి మాట్లాడి మీకు ఏం కావాలని అడుగుతున్నారు. అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి 4వసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత కానీ ఆయన తాలూకా విజనరీ కానీ అందరికీ నచ్చి ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా మనకు ఫాస్ట్గా వెళ్తున్నాయి. కేంద్రం కూడా అన్ని విధాలుగా సహకరిస్తుంది. ఏంటంటే మన పార్వతీపురం మన్యం జిల్లాకు 4.5 కోట్లు వస్తే దీంట్లో సాలూరికి మాత్రం 93 లక్షలు వచ్చింది. సాలూరు హాస్టల్స్ అన్నిటికి కూడా దాంట్లో ఓన్లీ టాయిలెట్స్కి 93 లక్షలు వచ్చింది. ఇది కూడా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఐటీడీల పరిధిలో ఉన్నటువంటి అన్ని గిరిజన హాస్టల్స్లో ఆర్ఓ ప్లాంట్లు కానీ అయితే ఎక్కువ ఎక్కడొచ్చింది మన పార్వతీపురం మన్యం జిల్లాలో కురుపాంలో 236 హాస్టల్స్లో టాయిలెట్స్ వచ్చే వాళ్ళకి. అంటే అక్కడ టాయిలెట్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఒక ఆవిడ నోరేసుకొని మీద పడిపోతూ ఉంటుంది. అంటే అక్కడ ఎంత అంటే 2,68,00,000 కేవలం ఈ టాయిలెట్స్కే అక్కడ మనం శాంక్షన్ చేయాల్సిన అవసరం వచ్చింది. అలాగే డోలీ మోతలు లేకుండా రహదారి సౌకర్యాలు లేకుండా అంటే డోలీ మోతలతో ఉంటుంది రహదారి సౌకర్యాలు లేకుండా ఉన్న రోడ్లు ఎక్కడ ఏవైతే ఉన్నాయో మన అందరికంటే మన జిల్లాలో ఎక్కువ కురుపాం నియోజకవర్గానికి 78 కోట్ల రూపాయలు వచ్చింది. అంటే ఇంతకు ముందు మరి వాళ్ళు ఎన్ని రోడ్లు వేస్తారో మీ ఊహకే మీ అంచనాకే నేను వదిలేస్తున్నాను. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉంది. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఎక్కడొక్కరు అక్కడొక్కరు పూర్వం ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇన్ని రోడ్లు నేను వచ్చిన స్థాపనలకు ఏదికి వెళ్ళట్లేదు. మీరు చూస్తారు ప్రారంభోత్సవాలకు మాత్రమే వెళ్తున్నాను. ఎందుకంటే శంకుస్థాపన వాళ్ళు చేసి ఆ శిలాఫలకాలు వదిలేశారు. ఈరోజు ప్రారంభోత్సవాలు మాత్రమే చేయాలి అనుకున్నాను. నేను ప్రారంభోత్సవాలు చేసుకుంటూ వెళ్తున్నాం. శంకుస్థాపన అప్పుడు ఆ స్థానికంగా ఉన్న మా లీడర్లు ఇక్కడ ఎవరైతే ఉన్నారో మా పార్టీ ప్రెసిడెంట్లో సర్పంచ్లో ఎంపీటీసీలో కౌన్సిలర్స్ వెళ్తున్నారు, చేస్తున్నారు, వస్తున్నారు. అలాగే పాచిపంట మండలానికి 11 రోడ్లు 11 కోట్లతో, అలాగే మక్కు మండలానికి 2 రోడ్లు 4 కోట్లతో ఈరోజు మనం శాంక్షన్ చేసుకున్నాము అని అంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ రోడ్లన్నీ కూడా మనం చేసుకొని అక్కడ ఎక్కడైతే మనకి ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది లేని దగ్గరలన్నీ కూడా పెట్టుకుంటున్నాం. స్థానిక సంస్థలు ఎన్నికలు సమీపిస్తున్న వేళ విజయనగరం జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒక పక్క భోగపురం ఎయిర్పోర్ట్లో ఈరోజు ట్రైలర్గా ఢిల్లీ నుంచి భోగపురం ఎయిర్పోర్టుకు కమర్షియల్ ఫ్లైట్ ల్యాండ్ అవ్వడం, మరోపక్క చీపురుపల్లిలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ని వైసీపీ నాయకులు నిబంధనలకు విరుద్ధంగా ప్రారంభించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. చీపురుపల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిర్మాణం జరిగిందని 80% పనులు పూర్తి చేశామని శాసనసభ లోక్సభ ఎన్నికలు కూడా రావడంతో నిర్మాణ పనులు నిలిపివేశారని, కూటమి ప్రభుత్వం వచ్చే 18 నెలలైనా 20% పనులు పూర్తి చేయలేకపోవడం విడ్డూరంగా ఉందని మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ప్రకటించారు. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ను పనులు పూర్తి అవడానికి టీడీపీ అండదండాలతో పూడని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. ఈ రోజు భోగపురం ఎయిర్పోర్ట్లో తొలి విమానం రావడానికి చొరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు చూపు వల్లే వచ్చిందని, జిఎంఆర్ సంస్థ 3 ఏళ్లలో పూర్తి చేశామన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాటిచ్చిన ప్రకారంగా పనులు పూర్తి చేశారని మాజీ ఎంపీ బెల్లాన తెలిపారు. అసలు పార్టీలు వేరైనా ప్రభుత్వాలు మారైనా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ నిబంధనలకు ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయాలే తప్ప నిబంధనలకు విరుద్ధంగా ప్రారంభించడం సరైన విధానం కాదు అని చర్చ కొనసాగుతుంది. ఇది దీనికి సంబంధించినంత వరకు కూడా పీయూష్ గోయల్ గారు అనే రైల్వే మినిస్టర్ అప్పుడు 21 జూలై వరకు ఆయన ఉన్నాడు. 21 జూలై తర్వాత నుంచి అశ్విని ఆయన ఉన్నారు. ఆయన రైల్వే మంత్రిగా ఉన్నారు. ఆయన్ని కలిశాను. అయ్యా ఇది ట్రాఫిక్ అనేది విశాఖపట్నం పాలకొండ పేషెంట్లు తీసుకెళ్లే రోడ్డు, షార్ట్ కట్ రోడ్డు, ఇది చాలా ఇంపార్టెంట్ రోడ్డు అని చెప్పి 2 రైల్వే మంత్రులు కూడా కలవడం జరిగింది.
కలిసిన తర్వాత దీనికి సంబంధించినంత వరకు డిఆర్ఎం అని స్పెషల్ ట్రైన్ తీసుకొచ్చాను. వాళ్ళకి డిఆర్ఎంకి సంబంధించిన ఏదైతే ట్రైన్ ఉంటుందో ఆ ట్రైన్ తీసుకొచ్చి ఇక్కడ ఆపించి అర్జెంటుగా ఇది నాకు బ్రిడ్జి చాలా అవసరం, ఇది కట్టకపోతే చాలా ఇబ్బంది ఉందంటే ఇమ్మీడియట్గా ఆయన షాకింగ్ చేసి ఆయనే ట్రైన్లో వచ్చి ఆవేళ ఫొటోస్ కూడా నా దగ్గర వీడియో కూడా మీకు వైరల్ అవుతుంది అనుకుంటాను. దానికి సంబంధించి డిఆర్ఎం తీసుకొచ్చి ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర. డిఆర్ఎం తీసుకొచ్చి డిఆర్ఎం ఆవేళ సీన్ నేను అందరం ఉన్నాం. వెళ్ళి డిఆర్ఎం గారికి చూపించి ఇది పొజిషన్ అని చెప్తే డిఆర్ఎం గారు తప్పకుండా నేను తొందరగా శాంక్షన్ చేశారు, తొందరగా పనులు పూర్తి చేసినట్టు చేస్తామని చెప్పి అప్పుడే డిఆర్ఎం గారు చెప్పారు. దాన్ని పూర్తి చేసేది కూడా మేమే చెప్పి తెలియజేస్తాం. అంతేకాదు ఈ రైల్వే స్టేషన్ సంబంధించి ఫుట్ఓవర్ బ్రిడ్జ్, గతంలో మనకి రైల్వే సంబంధించిన ఫుట్ఓవర్ బ్రిడ్జి కంప్లీట్ అవ్వకపోతే ఫుట్ఓవర్ బ్రిడ్జిని కూడా తీసుకొచ్చి ఫుట్ఓవర్ బ్రిడ్జిని కూడా మరి దాన్ని ప్రారంభోత్సవం చేసి చీపురుపల్లి ప్రజలకు అంకితం చేసాం. అంతేకాదు ఇవాళ అమృత భారత్ కింద ఇవాళ చీపురుపల్లి కానీ బొక్కులు కానీ ఇది డిఆర్ఎం గారితో ట్రైన్లో స్పెషల్ వాయిన్ ట్రైన్లో వచ్చినప్పుడు తీసిన ఫోటో డిఆర్ఎం గారితో మాట్లాడి అమృత భారత్ కింద చీపురుపల్లి బొక్కులి అలాగే కొత్త వలస పాతిపురం బొక్కులి ఇవన్నీ ట్రైన్స్ను కూడా 149 కోట్ల రూపాయలతోని ఆధునీకరణ చీపురుపల్లి రైల్వే స్టేషన్స్ అన్ని చీపురుపల్లి కాదు ఆధునీకరణ కోసం అమృత భారత్ కింద తీసుకొచ్చాం 23లో. దానికి సంబంధించిన కాపీలు ఉన్నాయి, మీకు ఇస్తాను. అమృత భారత్లో శాంక్షన్ అయిన కాపీలు కూడా ఉన్నాయి, మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అమృత భారత్ కింద శాంక్షన్ అయింది 149 కోట్లు. దాంట్లో చీపురుపల్లి ఒకటి ఉంది, బొబ్బులు ఒకటి ఉంది. చీపురుపల్లి సంబంధించినంత వరకు కూడా దానికి ఇప్పుడే అటుపక్క కూడా ఫుట్ఓవర్ బ్రిడ్జి కంప్లీట్ అయింది, స్టేషన్ కూడా కట్టడం జరిగింది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించినంత వరకు స్టేషన్ సంబంధించినంత వరకు కూడా దానికి ఏంటంటే 3వ లైన్ ఇటుపక్క వస్తుంది కనుక దాన్ని ఆపేసి చీపురుపల్లి వైపు స్టేషన్ కడదాం అనుకుంటాను. అది కూడా అమృత భారత్లో మేము తీసుకొచ్చింది, నేనున్నప్పుడు తీసుకొచ్చిందే, ఒకవేళ నేను ఎంపీగా ఉన్నప్పుడు తీసుకొచ్చిందే అదే అమృత భారత్ సంబంధించింది. సరే ఇప్పుడున్న స్టేషన్ కూడా గతంలో ఎంపీగా ఉండేటప్పుడు 50 లక్షలు తీసుకొచ్చి దాన్ని కూడా ఝాన్సీ గారు ఉండేటప్పుడు దాన్ని 50 లక్షలు తీసుకొచ్చి ఆధునిక కొంతవరకు స్టేషన్ కొత్తగా కట్టాం, మెట్లు ఇవన్నీ కూడా వెయిటింగ్ హాల్ కూడా కొంత కట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఇవాళ ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి కానీ ఏ రోజు కూడా అవాళ కేంద్ర మంత్రులుగా ఉండేటప్పుడు కానీ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నాకు తెలిసి చీరుపల్లి స్టేషన్కి ఇవి పెట్టారు, బెంచీలు పెట్టారు అంతే. అశోక్ గారి పేరు మీద కూర్చోడానికి బెంచీలు పెట్టించారు తప్పించి ఏ రోజు కానీ దానికి సంబంధించిన రిజర్వేషన్ సంబంధించిన ఇది కానీ కౌంటర్ కానీ లేకపోతే షెడ్లు కానీ లేకపోతే ఈ వేటి గురించి ఏ రోజు పట్టించుకోలేదు. ఎస్కోట్ మండలం కొట్టం ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నూతన ఆయుష్ డిస్పెన్సరీ భవనానికి శంకుస్థాపన ఎమ్మెల్యే కోళ్ళ లలిత్ కుమారి చేశారు. 20 లక్షల అంచనా వ్యయంతో నిర్మించబడుతున్న ఈ నూతన ఆయుష్ డిస్పెన్సరీ భవనం పూర్తయిన తర్వాత ప్రాంత ప్రజలకు సమగ్ర ఆయుర్వేద, యోగా, సహజ చికిత్స సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఇది ప్రాథమిక వైద్య సేవలపై ఒత్తిడి తగ్గించడంలో సహాయపడుతుందని శంకుస్థాపన కార్యక్రమం తర్వాత ఎమ్మెల్యే కొట్టం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య సౌకర్యాలు, మందులు, పరిశుభ్రత మరియు రోగులకు అందించే సేవల గురించి సిబ్బందితో అడిగి తెలుసుకున్నారన్నారు. ప్రజల అన్ని ఆరోగ్య అవసరాలు సకాలంలో నెరవేరేలా మరింత మెరుగు చేయాలని ఆదేశించారు. గీత కులాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర కార్మిక ఫ్యాకల్టీల శాఖ సంస్థ మంత్రి వాసంశెట్టి సుభాష్ అభిప్రాయపడ్డారు. 3 సర్లోవా పార్కులో జరిగిన గీత కులాల వన సమారాధన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో 20% ఉన్న గీత కులాల వారు హక్కుల సాధన కోసం ఐకమత్యాన్ని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం గీత కులాల అభ్యున్నతికి కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, దక్షిణ తూర్పు ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, రామకృష్ణ బాబు తదితరులు పాల్గొన్నారు. అది సామాజిక వర్గంలో ఉంటారు. ఖాళీగా పొల తీసుకుని పళ్ళు పొలుసుకుంటా ఖాళీగా ఉండి సఖ్యంగా ఉన్న పొలాల మధ్య కొంప పెడతా ఉంటారు. ఇందాక ఆదిపక్ష కులాల్లో ఐక్యత ముందుండాలి. ఏ కులానికి శ్రీశైల, యాత, గౌడ, శెట్టిపల్జ, ఈడిగా ఇవన్నీ ఎక్కడికక్కడ ప్రాంతాల వారీగా ఎక్కడ బలంగా ఉన్నారో ముందు సామాజిక వర్గ పరంగా వాళ్ళకి వాళ్ళు బలం చేకూర్చి తర్వాత నాయకులందరూ కూడా బలంగా ఉండి దీన్ని ఐక్యతగా తీసుకెళ్లవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. భారతీయుడిని ఏ దేశం భారతీయుడే అంటారు కానీ ఆంధ్ర, తమిళనాడు అని చెప్పి విడదీసి మాట్లాడం.
గీత కుల కార్మికులకి పేరు ఏదైనా ఎక్కడున్న గీత కార్మికుల్లోనే గుర్తింపు పొందాలనుకుంటాం కానీ శ్రీశైన యాత ఈడిగా అని పేర్లున్నాయి, ప్రాంతాలు బట్టే ఆ పేర్లున్నాయి. ఈరోజు పెద్దలైన ఈరోజు ప్రతి జెండా మీద మనం పెట్టుకున్న గౌతు లచ్చన్న గారు కానీ దొమ్మేటి వెంకటరెడ్డి గారు కానీ ఎంతో ఆలోచన దూరాలోచనతో ఒకే వృత్తి చేస్తున్న 5గురిని 5 కులాల్ని అప్పట్లోనే ఒక దగ్గరికి తీసుకొని వచ్చి జీవో ఎలక్ట్ చేశారంటే భవిష్యత్తులో మన ఐక్యమత్యాన్ని ఎవ్వరూ దెబ్బతీయకుండా ఉండడానికి అంత పెద్ద ఆలోచనతో ఆ నాయకులు ఆ రోజు అది ముందుకు తీసుకొచ్చారు. నేను ఎలక్షన్ ప్రచారం అప్పుడు ప్రత్యేకంగా కుల సంఘాలని ఎక్కువ కలవడం జరుగుతుంది. 2019 ముందు కలిసాము, 2024 ముందు కలిసాము. అండ్ అనేక మీటింగ్స్ అంటే మాకు ఇక్కడ ప్రత్యేకత విశాఖపట్నంలో ఏంటి అంటే ఇక్కడ పనిచేయడానికి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళ కులవృత్తి వదిలేసుకుని వస్తారు. ఎందుకంటే ఇక్కడ తాటి చెట్లు ఉండడము, తాటి చెట్లు ఎక్కడం అనేది విశాఖపట్నంలో తక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ పనిచేస్తారు. అందుకని నేను ఎట్లాంటి కుల సంఘం మీటింగ్కి వెళ్ళినా సరే మీ కుల వృత్తిలో మీ పిల్లలు ఎంతమంది పనిచేస్తున్నారు చేతులెత్తండి అంటే తక్కువ మంది ఎత్తుతారు. నగరంలో ఇప్పుడు బార్స్ రావడము అది కూడా. ఇంపాక్ట్ ఫౌండర్ గురూజీ గంప నాగేశ్వర ఆధ్వర్యంలో ఇంటికొక స్పీకర్ ఊరికొక ట్రైనర్ అనే నినాదంతో ఇంపాక్ట్ ఫౌండేషన్ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ట్రైన్ ది ట్రైనర్స్ వర్క్షాప్లో 2 రోజుల పాటు విజయనగరంలో రీజనల్ ప్రెసిడెంట్ కేఆర్కే రాజు, డైరెక్టర్ అనితాదేవి ఆధ్వర్యంలో జరిగింది. మాజీ జాతీయ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, జాతీయ ఉపాధ్యక్షులు రోణంకి వెంకటేశ్వరులు ఫ్యాకల్టీగా వ్యవహరిస్తూ నిర్వహించిన ఈ వర్క్షాప్లో ఉత్తరాంధ్ర నుండి 30 మంది ట్రైనర్స్గా శిక్షణ పొందారు. వారందరికీ సాయంత్రం విజయనగరం కన్వెన్షన్ హాల్ బాబా మెట్టినందు ముఖ్య అతిథులు ప్రముఖ చార్టెడ్ అకౌంట్ మడిపల్లి రామారావు, గొట్టిముక్కల రామరాజు చేతుల మీదుగా సర్టిఫికేట్స్ ప్రదానోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర నుండి 30 మంది 28 రోజులు ఆన్లైన్లో, 2 రోజులు ఆఫ్లైన్లో శిక్షణ తీసుకున్నారని వారికి ఈరోజు సర్టిఫికేట్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మడిపల్లి రామారావు మాట్లాడుతూ విజయనగరంలో ఇంపాక్ట్ క్లబ్లు స్థాపించి 2024లో 36 మందికి, ఇప్పుడు 30 మందికి శిక్షణ ఇవ్వడం అభినందించాల్సిన విషయమని అన్నారు. ఈ ఎసెట్ని కనుక మనం మోటివేట్ చేసుకోగలిగితే, సరిగ్గా తయారు చేయగలిగితే మన కంట్రీ 2047 మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి విజన్ ఏదవుతుందో అది తప్పకుండా మనం సాధించడం. ఆ విజన్ ఈ నిర్ణయం తీసుకున్నాను. మొదట్లో ఈరోజు నేను ఈ కార్యక్రమంకి వచ్చినప్పుడు నేను అనుకున్నాను, డాక్టర్ గారు 2 o'clock నాకు ఫోన్ చేశారు. నేను యాక్చువల్గా పడుకున్నాను, సండే అయింది. బట్ లాస్ట్ 3 months వీఆర్ బిజీ విత్ రెండు సెట్ ఆఫ్ ఆల్మోస్ట్ 4 నెలల తర్వాత ఒక సండే పడుకోవడం జరిగింది. అంటే 2 o'clock ఫోన్ చేశాను. జనరల్గా ఫోన్ తీయను, భోజనం కూడా చేయకుండా పడుకుంటాను ఆఫీస్ నుంచి వచ్చి. ఎందుకు ఫోన్ తీశాను, రాదు సార్ అన్న ఫోన్ ఏంటంటే ఇలా మీటింగ్ ఉంది అని సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఐ థాట్ మళ్ళీ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్కి ఎలా అరేంజ్ చేసుకుంటారంటే ఆ ప్రోగ్రామ్కు రావాలని చెప్పని నేను సింపుల్గానే వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, అందరూ ఇక్కడేమో అందరూ బ్లేజర్స్ ఆడుతూ ఉన్నారు. ఆయన ఆర్ట్ అండ్ అవుట్ అయిపోయింది. సో అప్పుడు ఇంటికి తెలుస్తున్నాను. సో ఈసారి ఎప్పుడైనా ఈ మీటింగ్కి వెళ్ళే ముందు అడగాలని, ఏ మీటింగ్ అని అడగాలని కూడా తెలుస్తున్నాను. నేను ఏదో మీటింగ్ ఇచ్చారని తెలుసుకోవడం కాదు, ఆ మీటింగ్ ఏంటి పర్పస్ ఏంటి తెలుసుకొని వెళ్తే ఆ దగ్గర మనం మెయింటైన్ చేయాలి, మనం కూడా మెయింటైన్ చేయాలి. అప్పుడే దానికి గ్రేట్నెస్ వస్తుంది. సో ఇదో విషయం నేను ఇవాళ నేర్చుకున్నాను కంపల్సరీగా. కొంచెం నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కంపల్సరీగా అది ఏ మీటింగ్ కనుక్కొని నేను దాని కంటే ప్రత్యేక బాగుంటుంది అది. సో అటువంటి మీటింగ్లో ఆయన విజన్కి నేను ఏంటంటే స్టూడెంట్స్ ఏదో మీటింగ్ పెట్టారు. బట్ ఇది ట్రైనర్స్ ప్రోగ్రామ్. ట్రైనర్స్ ఏమో ట్రైనర్స్ తయారు చేస్తున్నారు. ఆ విజన్ ఏంటంటే దిస్ ట్రైనర్స్ గో టు పీపుల్స్ ఆఫ్ ఇండియా. మన రూరల్ ప్లేస్లోకి వెళ్ళి ప్రతి స్టూడెంట్ని టచ్ చేసి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయగలిగి. నగరంలోని ఎస్విఎన్ నగరంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలోని గోదాదేవి పూజల సందర్భంగా ధనుర్మాసం సందర్భంగా 20వ పాసం రోజైన ఈ రోజుకు గోదాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సౌభాగ్య వ్రతంను వైభవపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని అన్నారు. ధనుర్మాసంలో ప్రతి ఏడాది విశేష పూజలు చేయడం జరుగుతుందని అన్నారు. భక్తులకు ఎలాంటి అర్హతలు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస సేవా సంఘం కార్యదర్శి చెరుకూరు శ్రీధర్, సూర్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
दिव्य अनुग्रहनिधिरस्तु संपूर्ण श्री गोदावरी दिव्य వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో టెస్ట్ ఫ్లైట్ విజయవంతం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కేంద్ర బిందువుగా అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం నిలుస్తుందన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. సొంత నియోజకవర్గంలో హోంమంత్రి అనిత విస్తృత పర్యటన. దార్లపూడి రోడ్డుకు శంకుస్థాపన. మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు. జనవరి 12న ఆనంద గజపతి ఆడిటోరియంలో రంగోలీ పోటీలు. ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహిళలు. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.